Hi, this is Jagan. Welcome back to my channel, Mr. JT. సో ఈరోజు మనం నిన్న లాంచ్ చేసినటువంటి మైక్రోమాక్స్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఇన్ సిరీస్లో రావడం జరిగింది. ఈ ఇన్ సిరీస్లో వచ్చినటువంటి 2 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ఖచ్చితంగా ఇండియన్ సెంటిమెంట్ ఏదైతే ఉందో, మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వీటికి ఉపయోగపడుతుంది. సో అదే వీళ్ళు కరెక్ట్ సమయం అనుకొని ఇప్పుడున్నటువంటి సెంటిమెంట్ని వీటన్నిటిని బేస్ చేసుకొని ఇన్ని సంవత్సరాలుగా కనుమరుగైపోయినటువంటి మైక్రోమాక్స్ ఏదైతే ఉందో ఇది కొత్తగా ఈ 2 ప్రోడక్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఈ 2 ప్రోడక్ట్స్ని ఒకసారి మనం గమనిస్తే దీంట్లో 1B అనే బేస్ వేరియంట్ ఒకటి, నోట్ 1 అని చెప్పి సో మిడిల్ వేరియంట్ ఒకటి తీసుకొచ్చారు. సో దీంట్లో ఉన్నటువంటి 1Bకి సంబంధించినటువంటి స్పెక్స్ మనం ఒకసారి ఇప్పుడు గమనిద్దాం. సో డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.52 ఇంచెస్ ఉంది. రిజల్యూషన్ వచ్చేసి 1600x720 పిక్సెల్స్ ఉంది. డిస్ప్లే టైప్ వచ్చేసి HD+IPS డిస్ప్లేతో వస్తుంది ఇది. అట్ ది సేమ్ టైం దీంట్లో ఉన్నటువంటి ఓఎస్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇది Android 10తో వస్తుంది. అట్ ది సేమ్ టైం Go ఎడిషన్తో వస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది MediaTek Helio G35 ప్రాసెస్తో వస్తుంది. నెక్స్ట్ మెమరీ స్టోరేజెస్ చూస్తే దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 2GB 32GB, రెండోది వచ్చేసి 4GB 64GB. దీంట్లో ఈ 2 వేరియంట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం దీంట్లో ఎక్స్టెండబుల్ మెమరీ కోసం డెడికేటెడ్ స్లాట్ కూడా ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి కెమెరాస్ విషయానికి వస్తే మనం దీంట్లో ఉన్నటువంటి 2 కెమెరాస్, బ్యాక్ సైడ్ కెమెరా ఏదైతే ఉందో దీంట్లో ప్రైమరీ కెమెరా వచ్చేసి 13MP ఉంటుంది. సెకండరీ కెమెరా డెప్త్ సెన్సార్ ఏదైతే ఉందో ఇది 2MP ఉంటుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకి 8MPతో వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీని మనం ఒకసారి గమనించినట్లయితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో బాక్స్లో వస్తున్నటువంటి ఛార్జర్ ఏదైతే ఉందో ఇది 10 వాట్స్తో వస్తుంది. సో ఇది నార్మల్ ఛార్జింగ్ ఏది. సో దీంట్లో ఉన్నటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ అనే ఎటువంటివి లేవు దీంట్లో. అట్ ది సేమ్ టైం దీంట్లో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇది రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో వీళ్ళు చెప్తున్నది నిన్న లాంచ్ ఈవెంట్లో కూడా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేసి చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా అప్డేట్స్ అనేటివి ఖచ్చితంగా 2 ఇయర్స్ మేము ఖచ్చితంగా ఇస్తాం. అప్డేట్స్ అనేటివి సో ఇప్పుడు వస్తున్నటువంటి మొబైల్స్ అన్నింటిలో కూడా సేల్ పరంగా చూసుకున్నా కూడా అప్డేట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో దీన్ని బేస్ చేసుకునే మొబైల్స్ కూడా తీసుకుంటున్నారు. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్గా రావడం వల్ల OnePlus కూడా ఇంత డెవలప్ అయింది. దీన్నే బేస్ చేసుకుని ఎన్నో కంపెనీస్ కూడా అప్డేట్స్ అని ఫ్రీక్వెంట్గా ఇవ్వడానికి స్టార్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా మైక్రోమాక్స్ కూడా కంబ్యాక్ అవుతుంది కాబట్టి ఒక 3-4 ఇయర్స్ తర్వాత కంబ్యాక్ అవుతుంది కాబట్టి అప్డేట్స్ విషయంలో కూడా చాలా క్లియర్ కట్గా 2 ఇయర్స్ పాటిస్తానని చెప్పి చెప్పింది. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ మోడల్ అయినటువంటి నోట్ 1 ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ, స్పెక్స్, ప్రైస్ ఒకసారి చూద్దాం. ముందుగా స్పెక్స్ చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే సైజ్ ఏదైతే ఉందో 6.67 ఇంచ్ ఉంది. సో రిజల్యూషన్ ఏదైతే ఉందో 2400x1080 పిక్సెల్స్ ఉన్నాయి. డిస్ప్లే ఏదైతే ఉందో ఇది ఫుల్ HD IPS ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లేతో వస్తుంది. సో ఓఎస్ ఏదైతే ఉందో యాజ్ యూజువల్గా Android 10తోనే వస్తుంది. దీనికి అప్డేట్స్ కూడా 2 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా ఇస్తానని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Helio G85 ప్రాసెస్తో వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నటువంటి మిగతా ప్రాసెసర్లు కూడా ఇంచుమించు దీనికి రిలేటెడ్గా ఉన్నట్టువే. బట్ ఓకే, ప్రాబ్లం అయితే ఏముండదు. G85 మంచి ప్రాసెసరే. సో నెక్స్ట్ మెమరీ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 64GB + 4GB, ఇంకోటి వచ్చి 128GB + 4GB. సో దీనికి కూడా ఎక్స్పాండబుల్ మెమరీ కోసంగా డెడికేటెడ్ స్లాట్ కూడా ఉంది దీనికి. సో కెమెరాస్ విషయానికి వస్తే దీంట్లో 4 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. ప్రైమరీ కెమెరా వచ్చేసి 48MP ఉంటుంది. నెక్స్ట్ 5MP + 2MP + 2MPతో వస్తుంది. సో సెకండరీ కెమెరా ఏదైతే ఉందో సెల్ఫీ కెమెరా ఇది పంచ్ హోల్తో వస్తుంది. సో ఇది 16MPతో వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ 5000 mAh బ్యాటరీ వస్తుంది. బట్ దీంట్లో ఛార్జింగ్ ఫాస్ట్నెస్ ఏదైతే ఉందో దీంట్లో 18 వాట్స్తో వస్తుంది. ఇది ఇన్బిల్ట్ బాక్స్లో మనకి అవైలబుల్ ఉంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. దీనికి కూడా యాజ్ యూజువల్గా ప్రీవియస్ 1Bలో మాదిరిగానే దీనికి కూడా రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో ఈ ప్రైస్లో వస్తున్నటువంటి ఈ 2 మోడల్స్ కూడా బెస్ట్ అనే చెప్పొచ్చు. ప్రీవియస్గా దీనికి గట్టి పోటీ మొబైల్స్ ఉన్నప్పటికీ కూడా ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. సో 1Bకి సంబంధించినటువంటి అవైలబిలిటీ, ప్రైస్ ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు మనం. సో ఇవి 2 ప్రోడక్ట్స్ కూడా ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా అందుబాటులోకి రానున్నాయి. సో దీని అవైలబిలిటీ ఒకసారి మనం గమనించినట్లయితే ఇది 26 నవంబర్న 12 PMకి అందుబాటులోకి రానుంది 1B మొబైల్. సో దీంట్లో ఉన్నటువంటి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఈ 2 వేరియంట్స్ ప్రైజెస్ ఒకసారి మనం చూసినట్లయితే 32GB 2GB వచ్చేసి 6,999 ఉంది. 64GB 4GB వచ్చేసి 7,999 ఉంది. సో నెక్స్ట్ నోట్ 1 అవైలబిలిటీ ప్రైస్ ఒకసారి చెక్ చేసినట్లయితే సో ఇది కూడా యాజ్ యూజువల్గా మన ఫ్లిప్కార్ట్లో
ఎక్స్క్లూజివ్ సేల్లో రానుంది. ఈ మంత్ 24న 12 PM అందుబాటులోకి రానుంది. సో దీంట్లో ఉన్నటువంటి 2 వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో 64GB 4GB దీని ప్రైస్ వచ్చేసి 10,999 ఉంది. సో నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో 128GB ప్లస్ 4GB ఏదైతే ఉందో ఇది 12,999 ఉంది. సో ఈ 2 వేరియంట్స్ కూడా మనకి 24న అవైలబుల్లోకి రానున్నాయి. బట్ కంబ్యాక్ అయితే బాగుంది. బట్ ఇక్కడి నుంచి మైక్రోమాక్స్ జర్నీ కంటిన్యూస్గా ఉంటూ అప్డేటెడ్స్ ఇస్తూ సో మన సర్వీస్ సెంటర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మైక్రోమాక్స్కి. సో ప్రీవియస్గా ఎంఐ కానీ లేదంటే రియల్మీ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నటువంటి ఈ మొబైల్స్ అన్నిటిని కూడా సో ఎందుకు ఇంత రిసీవ్ చేసుకుంటున్నారు, ఎందుకు ఇంత సేల్ అవుతుంది, ఇంత మంచి మార్కెట్ ఉంది అని అంటే సో వీళ్ళు ఒక బేస్ అనేది కంప్లీట్గా బేస్ ఏర్పాటు చేసేసుకున్నారు. సర్వీస్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. బట్ మైక్రోమాక్స్ ఒక 3 years 4 years బ్యాక్ ఉండింది. అప్పుడు దీంతోపాటు ఇంకొక 3 కంపెనీలు కూడా ఉన్నాయి. లావా కానీ లేదంటే కార్బన్ కానీ లేదంటే సిలికాన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా కనుమరుగైపోయాయి. సో ఎప్పుడైతే చైనా మొబైల్స్ మంచి అందుబాటులోకి సో డిజైన్స్ కానీ లేదంటే స్పెక్స్ కానీ లేదంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మంచి మొబైల్స్ ఎప్పుడైతే తీసుకొచ్చాయో అప్పటి నుంచి ఇవి కనుమరుగైపోయాయి. బట్ అప్పటి నుంచి కాంపిటీషన్ కానీ వీళ్ళు కూడా అదే ప్రైజెస్లో కానీ సో మంచి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటే ఇప్పుడు కూడా వీళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చేది. బట్ 3 years గ్యాప్ వచ్చిన తర్వాత ఈ 3 years గ్యాప్ని వీళ్ళు ఏ విధంగా ఫిల్ చేస్తారు, అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని బేస్ అయ్యే సో నెక్స్ట్ మొబైల్స్ కానీ వచ్చినప్పుడు సో ఆటోమేటిక్గా ఇప్పుడున్నటువంటి సేల్ ఏదైతే ఉందో ఇది మంచిగానే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క మొబైల్కి మంచి సేల్స్ ఉండాలి అని అంటే వీళ్ళు ఏర్పాటు చేసేటువంటి బేస్ ఏదైతే ఉందో సర్వీస్ సెంటర్స్ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మైక్రోమాక్స్ లాగే ఇంకా మరిన్ని ఇండియన్ కంపెనీస్ రావాలని చెప్పి మనం కోరుకుందాం. స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా చైనాకి అయినప్పటికీ బట్ మన ఇండియాలో రావాలని మనం ఎందుకు అనుకుంటున్నామంటే సో ఈ కరెన్సీ అంతా కూడా ఇండియాలోనే ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ప్లాన్స్ పెంచుకుంటూ పోతారు కాబట్టి తద్వారా మనకి ఉపాధి కలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం దాన్ని అనుకుంటున్నాం. పర్టికులర్గా ఎలక్ట్రానిక్ రంగంలో మనం పక్క దేశం మీదే డిపెండ్ అయి ఉన్నాం. సో ఈ డిపెండ్స్ అనేది చిన్నగా తగ్గించుకోవాలంటే మనం ఎప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సో తద్వారా ఇట్లాంటివి కంపెనీస్ మైక్రోమాక్స్ కానీ ఇట్లాంటి ఇండియన్ కంపెనీస్ ఇంకా ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటూ సో ఇది మైక్రోమాక్స్లో నిన్న లాంచ్ అయినటువంటి 2 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ సిరీస్లో వచ్చినటువంటి 1Bకి అట్ ది సేమ్ టైం Note 1కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్, ప్రైజెస్, అవైలబిలిటీ. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. తద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్ని రోజువారీగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ జగన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.